ఈరోజు వైసీపీ శాసనపక్ష సభ్యులు వారి లీడర్తో సహా ఊరేగింపుగా సభలోకి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని చెప్పులు ధరించి ఊరేగిస్తూ షూలు కూడా చెప్పలే కాదు షూస్తో వారు ఊరేగి సభలోకి అదే విధంగా వారు ప్రవేశించారు. 4 రోజుల నుంచి వారు కొన్ని అంశాల మీద డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమని ఏ విధంగా అవమానపరుస్తూ కించపరుస్తూ హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ భారతీయ సంస్కృతికి ప్రతినిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని చెప్పలతో అలాగనే హౌస్లో దాన్ని ఆ చిత్రపటాన్ని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమని వారు సభ్యులు వాడిన విధానాన్ని తీరును కానీ మనం వీడియోస్లో గమనించినట్లయితే అదొక వారికి నేను చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు. వారు తిరిగి వెళ్ళిపోతూ ఆ పటాల్ని అలా విసిరివేసి ఇది ఎంత అవమానకరమండి. హిందూ మనోభిప్రాయాలకి హిందూ జాతికి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం. ఆ విధంగా ప్రతిమని విసిరివేయడం అనేది చాలా అవమానకరం. వాళ్ళ యొక్క చర్యలు మనం గమనిస్తుంటే వాడి నాయకుడు ఇదంతా కూడా పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్గానే నేను బీజేపీ లీడర్గా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ఉంటే చెప్పులతో వెంకటేశ్వర స్వామిని తీసుకుని హౌస్లోకి ఊరేగింపుగా వెళ్ళమన్నారా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ డాలర్ విషయాన్ని $11 అనే విషయాన్ని ఎంతో తేలిగ్గా $11 కదా, పరకామణిలో $11 కదా, ఈవేళ చెప్పులతో అయినా పర్వాలేదనా ఆయన అభిప్రాయం? సార్ వెంకటేశ్వర స్వామిని చెప్పులతో తీసుకెళ్ళినా పర్వాలేదనేనా ఆయన అభిప్రాయం? ఈ విధంగా హిందువుల మనోభావాన్ని వాళ్ళకి ఏమాత్రం కూడా మా పార్టీ భారత జాతికి చెందిన పార్టీ అని ఆయన మాట్లాడతారా? లేకపోతే ఆయన అభిప్రాయం ఏంటి? ఏ విధంగా ఈవేళ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా హిందూ ప్రజల ముందు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు వారిని చిన్నబుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర జాతికి భారత జాతికి క్షమాపణ చెప్పాలి. వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ప్రపంచాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆత్మతో ఈవేళ ప్రజలు ఆయన్ని దర్శించుకున్న సందర్భంలో ఆయన్ని ఈ విధంగా ఇంత చిన్న మనసుతో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది జాతి క్షమించరా అనేటువంటి విషయం. వారు తప్పు చెప్పినప్పుడు కూడా ఈ విధమైనటువంటి పొరపాట్లు వారు జరుగుతూనే ఉంటారా? లేకపోతే వారికి హిందుత్వం మీద ఒక పాలసీ ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. వారి పాలసీ ఏంటని అడుగుతున్నాను నేను. ఈవేళ అంత తేలిక భావంతో ప్రవర్తిస్తూ ఉంటే ఈవేళ మేము ప్రశ్నించడానికి అవకాశం ఏర్పడింది. హిందుత్వం మీద మీకు చులకన భావన ఉందా? వెంకటేశ్వర స్వామి మీద మీకు చులకన భావన ఉందా? మీరు $320 నెయ్యి కొన్నప్పుడే మీకు వెంకటేశ్వర స్వామి మీద చులకన భావన ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఏం కలిపారు అనేది కాదు. $320 నెయ్య బొత్స సత్యనారాయణ గారు కొని వాడతాడా? $320 నెయ్య మన మాజీ ముఖ్యమంత్రి వాడతాడా? అంటే వెంకటేశ్వర స్వామి మీద మీకు పవిత్రత లేదు. మీకు తెలీదా $320 నెయ్యి వస్తుందని? అంటే మీకు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి అంటే మీకు పవిత్రత లేదు. అది 220కి ఇచ్చినా సరే మేము కొంటాం తక్కువకు వస్తే అంటే మీకు వెంకటేశ్వర స్వామి మీద పవిత్రత లేదు. ఏం కలిపారు అనేది కాదు, మీ మనసులో కలిసి ఉందని నేను స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నా. ఈ విధమైనటువంటి కార్యక్రమాల్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. మీరు జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
ప్రజాస్వామ్య విలువల మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక నాయకుడి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఈరోజు శాసనమండలిలో చేసినటువంటి అపచారం, అపవిత్రత, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచారనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావిడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున, ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో పరమత సహనాన్ని పాటించేటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, మీకు పరమత సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మీ రాజకీయాల కోసం, మీ దుర్మార్గాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి. ప్లకార్డులు పట్టుకురావడమే తప్పు అనేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు క్షమాపణలు చెప్పి బేషరతుగా మొత్తం జాతికి క్షమాపణలు చెప్పకపోతే తగిన బుద్ధి మరింతగా అందరూ తెలియజేస్తారనేటువంటి మాటను తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది ఆషామాషిగా వదలొద్దు. ఈ రకంగా చేయటం వల్ల రేపొద్దున మరొకటి ఇలాంటి కార్యక్రమాలు అనేక జరిగేదానికి అవకాశం ఉంది కనుక దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుని ఈ రకమైనటువంటి దేవుళ్ళకి సంబంధించినటువంటి చిత్రపటాలు, ఏ దేవుడైనా కానివ్వండి, ఆ చిత్రపటాలను తీసుకురావడం అనేటువంటి కార్యక్రమాన్ని, ఆ విధంగా అపచారం చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించినట్టే మేము భావించాల్సి వస్తుంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వాళ్ళు క్షమాపణలు చెప్పే వరకు మాత్రం ఎవరో కూడా శాంతించరనేటువంటి మాటను తెలియజేస్తున్నాను.